హక్కులని మాకు వాగ్దానం అయినప్పటికీ కూడా మా ఒక సంవత్సరం కంపెనీలో వచ్చి మాకు 30% 40% అమౌంట్ తీసుకొని కూడా మాకు రేట్ అనేది మాకు గిట్టుబాటు లేదు. డీజిల్ రేటు పెరిగి మాకు అసలు మాకు ఏం జరుగుతుంది సార్? 100 రూపాయలు కారేలో సార్, 100 రూపాయలు కారేలో ఏసీ తోటి మేము పోవాల్సి వస్తుంది. మాకు గిట్టుబాటు అయితే సార్. ఓలా ఊబర్ కంపెనీలు పోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని చెప్పేసి బౌన్సర్లను పెట్టి నెట్టేస్తారు. ఇప్పటికి నెల 2 నెలల నుంచి మాది స్కూల్ ఫీజు కట్టలేదు. ఎందుకు సార్ ఇంత 10 లక్షలు కారు కొని ఇంతమంది నేడబోడిస్తారు. లక్ష రూపాయలు జీతం ఉన్నా కూడా 1,50,000 అవుతుంది. మనం ఏ పాపం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు, అంజతనం చేస్తున్నావు కాదు కదా. కార్కు డ్యామేజ్ అయినా మనం కట్టించుకుంటున్నాం, ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నాం, టైం తీసుకుంటున్నాం. మేము మాట్లాడే రూపాయలు 111 రూపాయలు. ఇది పెళ్లిలో పోతే మనం కట్టాల్సి సాధించాం. ఆ రకంగా బిల్లు వస్తున్నారు. 10 కిలోమీటర్లు డిమాండ్ ఏం లేదా? మాకు రేట్లు పెంచాలని మేము కోరుకుంటున్నాము. మన గవర్నమెంట్ జాబ్ కాదు, రిటైర్మెంట్ అయితే పింఛన్ వస్తానంగా. మాకు పైన ఆదాయం లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. బండి ఫిట్నెస్, ఇన్సూరెన్స్, బండి ట్యాక్సీలు అన్ని మేమే కట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ బయట రాష్ట్రాల బండ్లన్నీ ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడికే వచ్చేసి ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు 15 రోజులు 4 రోజులు తిప్పుకోవాలి. హాస్పిటల్ కానీ షాపింగ్ కానీ తిరగాలి, ఎంబడే వెళ్ళిపోవాలి. కానీ అట్లా చేయట్లేదు. ఇక్కడనే సెటిల్ అయిపోతున్నారు వాళ్ళు. అక్కడ నెంబర్ ప్లేట్ అక్కడ బండి కొంటారు, 1,00,000 రూపాయలు తక్కువలో కొంటారు, ఇక్కడ వచ్చి తిప్పుకుంటారు. మనం ఇక్కడ హైదరాబాద్ లో కొనుక్కుంటే బండి 1,00,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అంతే కదా మనకు కావాల్సింది. మన రేట్లు మనకు పెంచితే మేము మనకు రోడ్ మీదకి వచ్చి బాధపడాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు హైదరాబాద్ చుట్టుకెళ్ళి వచ్చి అందరం ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఆంధ్రాకి వచ్చేసినాం. నేను డ్రైవర్లు ఒక యూనియన్ ఏం కదా, నెంబర్ మామూలుగానే. మేము అట్లా మేము ఇది కావట్లేదు. యూనియన్ కింద ఉన్నారు. మేము ఆటో మా బాధలకు మేము పరిమించి డ్రైవర్ల యూనియన్ తిడితే వాళ్ళు ముందుకు వచ్చి ఇప్పుడు ముందుకు వచ్చి మా డిమాండ్ మేము డిమాండ్స్ అండి ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే 10 కిలోమీటర్ జర్నీ చేస్తే మాకు 111 రూపాయలు 116 రూపాయలు బిల్ వస్తుందన్నా. దాంట్లో 4 కిలోమీటర్ పికప్కి వెళ్తున్నాం. పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 110 రూపాయలు పెట్రోల్ రేట్ ఉంది. 111 రూపాయల్లో ఆ అమౌంట్ ఇస్తే మాకు పెట్రోల్ ఏం పోసుకోవాలి, మేము పిల్లలు ఏం బతుకోవాలి. ఇప్పటికీ నేను ప్రైవేట్ స్కూల్లో చదివించిన లాక్డౌన్ కన్నా ముందు. అప్పుడు బిల్లు బాగా వస్తుండే. ఇప్పుడు చూడు, లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నా పిల్లలు ఇద్దరిని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఎందుకు? పరిస్థితి బాగాలేకనే కదా. క్యాబ్ అన్న, క్యాబ్ ఇంటికి వెళ్ళి పెరుగుతున్నాయి. ఉప్పులు పప్పుల మీద అన్నిటి మీద రేట్ వస్తుంది, సబ్బు మీద రేట్ వస్తుంది. దోమలు వేస్తామని దోమలపతి కొనుక్కుంటే దాని మీద ఒక రేటు 15 రూపాయలు ఉంటుంది. మరి మాకెందుకు రేటు కట్టారు? మేమేం తప్పు చేస్తున్నాం? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అన్న. మాకు రేవంత్ అన్న వచ్చింది కాబట్టి ఈయన తరపున మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అంతే.